నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 6.5 గంటల పాటు ముమేద్ ఖాన్ విచారణ. డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ప్రశ్నించిన సిట్. నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. విధి విధానాలపై మంత్రులతో మథనం. డిప్యూటీ కలెక్టర్గా పివి సింధు నియామకం. సీఎం చేతుల మీదుగా ఉత్తర్వులు స్వీకరణ. ఈ నెల 29న నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్. ఆగస్టు 23న పోలింగ్, 28న ఫలితం. కలాం స్వస్థలంలో స్మారక కేంద్రం ప్రారంభించిన ప్రధాని. మహనీయుని కుటుంబ సభ్యులతో ముచ్చటించిన మోదీ. లాలు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ కేసు. రైల్వే హోటల్ కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలు.